విష్ణు పురాణము. గురువైన పరాశరుడు శిష్యుడైన మైత్రేయుడికి విష్ణు పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు. తరువాత తల్లి మాటపై కృష్ణుణ్ణి ద్వారకకు వెళ్ళడానికి అంగీకరించగా కృష్ణుడు బయలుదేరాడు. అలా గరుడునిపై నందనవనం ప్రాంతానికి వెళ్ళాడు. దివ్య కుసుమ పరిమళంతో తుమ్మిదల జూంకారంతో మందవాయువు సత్యకృష్ణులకు స్వాగతం పలికాడు. సత్య ఆనందంగా ఆశ్చర్యంగా ఆ దివ్యవనం, దానిలో పారిజాత వృక్షాన్ని చూసింది. కృష్ణుడితో ఇలా పలికింది: ఈ పారిజాతం నందనవనానికి దివ్యాలంకారంగా ఉన్నది కదా, తరగని కమ్మని తావితో ఉండే ఈ పారిజాత కుసుమాలు నిత్యం సుకులు తాను కొప్పును ధరిస్తూ ఆనందిస్తున్న ఇంద్రసుందరి సచీదేవి ఎంత అదృష్టవంతురాలు! ఇంద్రుడి కన్నా మిన్నగా భోగాలిచ్చేవాడవు నీవని అనుకోవడమే కాని నీ భార్య అయిన నాకు ఆ ఇంద్రుడి భార్యకు కల ఇలాంటి దివ్య కుసుమదారుణం వంటి భోగం నాకు లేదు కదా. ఇదిగో నా కోరిక, ఈ పారిజాత వృక్షాన్ని తీసుకుపోయి నా మేడ పెరడులో నాటితే ప్రతిదినం చెలికత్తెలు దీని పువ్వులు పెట్టి నా కొప్పులో ముడుస్తూ ఉంటే నాకు కలిగే సంతోషం, సంతృప్తి చెప్పగలనా? అలాగే అప్పుడప్పుడు రుక్మిణి, జాంబవతి మొదలైన నా సోదలకు పల్లెలతో ఇన్ని పువ్వులు పంపుతూ ఉంటాను. వాళ్ళు అవి తీసుకుని నా ఆదిత్యానికి సిగ్గుపడుతూ ఉండాలి. మరి నాకు ఈ కోరిక తీర్చితే ఇంకా నీ మీద నాకు మనసు, నాపై నీకు ప్రత్యేకంగా ప్రేమ ఉన్నట్లు భావిస్తాను అని పలికింది సత్యభామ. ఇక సత్యమాటలు విని కృష్ణుడు పారిజాతాన్ని తీసుకుపోవడానికి నిశ్చయించి నందనవనంలో ప్రవేశించి సమూలంగా ఆ వృక్షాన్ని పెళ్లగించేందుకు సంసిద్ధుడు కాక వనపాలకులు వారించి, ఏమయ్యా, ఈ చెట్టు పుష్పాలు దేవరాజు భార్య సచీదేవి ముడుచుకోవాలి కానీ మానవాంగనలకి యోగ్యత లేదు. ఈ విషయం తెలిస్తే ఇంద్రుడు అలికి ఏం చేస్తాడో. అతనితో స్నేహం కావాలి అంటే ఈ చెట్టు వైపు చూడక నీ దారిన పో అని అనగా కృష్ణుడు ఏమీ అనక నవ్వుతూ ఊరుకున్నాడు. అప్పుడు సత్యభామ ఇలా పలికింది: చాలించండి మీ మాటలు. ఎక్కడ ఇంద్రుడు, ఎక్కడ సచి, ఎక్కడ పారిజాతం? ఇది సముద్రంలోంచి వచ్చింది. అన్ని లోకాల వారికి దీనిపై అధికారముంది. కాగా నా భర్త ఈయన. సామాన్యుడిగా చూసి ఇలా వాగుతున్నారు మీరు. మీ ఇంద్రుడికి, మీ దేవతలకు ఆరాధ్యుడైన మహానుభావుడు వీరంతా ఇప్పుడే ఇక్కడ ఈయన్ని ఆరాధించడం మీ సచికి తెలియదా? తన మగడు అంత భుజబలం పరాక్రమం ఉన్నవాడైతే నా మగని ఎదిరించి ఈ చెట్టు దర్శించుకోమను. అనవసరమైన గొనుగు ఎందుకు అని పలికింది సత్యభామ. ఆ వనపాలకులు వడివడిగా వెళ్ళి సత్యమాటలు సచికి చెప్పారు. ఆమె కోపించి తన భర్తకి చెప్పింది. ఇంద్రుడు కోపించి చతురంగ బలాలతో కృష్ణుని మీద యుద్ధానికి వెళ్లి ఎదిరించారు. యుద్ధం మహోద్ధతంగా జరిగింది. కృష్ణుడు లోకభీకరంగా పాంచజన్యం పూరించి విల్లు సారించి ఏకదాటిగా శరప్రయోగం చేశాడు. దేవబలాలు విజృంభించి దివ్య మంత్ర ప్రయోగంతో అస్త్రప్రయోగం చేయగా కృష్ణుడు అలాగే తాను ప్రత్యాస్త్రాలు ప్రయోగించి సురులను యుద్ధ పరాత్మకులను చేశాడు. అలాగే గరుత్మంతుడు కూడా ముక్కుతో కళ్ళతో సుర సైనికులను చీల్చి చెండాడాడు. అంతలో ఇంద్రుడు ఐరావతారుడై తగిన సైనికులతో వచ్చి వజ్రాన్ని కృష్ణుడిపై ప్రయోగించాడు. అది కృష్ణుని ముందుకు వచ్చి ఏమీ చెయ్యలేక పక్కకి తప్పుకుంది. అంతా కృష్ణుడు చక్రం తీశాడు. దానితో లోకమంతా ఆక్రోశించింది. ఆ విషయం తెలిసి సచీదేవి వచ్చి శిరస వంచుకుని చేతులు జోడించి కృష్ణుణ్ణి వేడుకుంది. దేవా, ముకుంద, కృష్ణ, జగతీధర, కేశవ, వాసుదేవ, పద్మనాభ, పద్మాక్ష, ఈ దేవపతి తప్పులు పట్టించుకోక నాకు దయచేసి పతిభిక్ష ప్రసాదించు అని ఎంతో వినయ భక్తిభావంతో నమస్కారం చేసింది. సచీదేవి ప్రార్థనకి కృష్ణుడు ప్రసన్నుడై ఆదరించాడు. అలాగే చల్లని చూపులతో ఇంద్రుణ్ణి ఆదరించాడు. అల్లనల్లనా అన్నాడు: ఇంద్ర, అంత కోపంతో వచ్చావెందుకు? ఈ చెట్టు నాదైతే నీ సంపదకి ఏమైనా లోపమా? దీని పువ్వులు సత్యభామకి మనోహరాలు. వాటి కోసం ఈ పని జరిగింది. దీనిని ద్వారకకు తీసుకుపోతాను. ఈమె కోరిక తీర్చాలి. వనపాలకులు చెప్పింది విని ఆలోచించక ఇంత కోపంతో ఏమి పని? కృష్ణుడి మాటలు విని ఇంద్రుడు: వాసుదేవా, మానవలోకంలో ఉండవలసేది కాది దివ్యవృక్షం. నీ మాట కాదనలేక అంగీకరించవలసి వచ్చింది. తీసుకువెళ్ళు. నీ అవతార సమాప్తి అయిన వెంటనే ఈ చెట్టు నందనవనానికి చేరాలి అని అనగా అలాగే అవుగాక అని కృష్ణుడు పారిజాత వృక్షంతో ద్వారకకు చేరి శంఖమూతాడు. లోపల ప్రవేశించి ఆ చెట్టును సత్యభామ ఇంటనున్న ఉద్యానవనం నడుమ ప్రతిష్ఠించాడు. తరువాత నరకుని నగరంలో ఉన్న తను తీసుకువెల్చిన 16,000 కన్యకలను సుముహూర్తాన పరిగ్రహించి వారికి వేరువేరుగా భవనాలు, ఆహార పదార్థాలు, దాసదాసీజనం, అంబారభరణాలు సమృద్ధిగా కలిగించి
అందరికీ అన్ని రూపాలతో తాను ఆనందం కలిగిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఆ కాంతలయందు 32,200 మంది కొడుకులు పుట్టారు. అలాగే రుక్మిణికి ప్రద్యుమ్నాదులు, సత్యభామకు భానుకాదులు, జామవతికి సాంబాదులు, నాగ్నిజాతికి భాను విందాదులు, ఇలా అష్టమహిషులయందు ఆనందంగా కృష్ణుడు కాలక్షేపం చేస్తున్నాడు. బలికొడుకు బాణుడు శంకరుడి గురించి తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమై వానికి కోరిన వరాలు ఇచ్చి నగరపాలకుడుగా ఉండడానికి కూడా అంగీకరించాడు. 1000 చేతులు, కౌమారత్వము వాటి ముఖ్య వరాలు. బాణుడు అసురనాయకుడై సోనపురం రాజధానిగా అందుండి దొరతను నిలుపుతున్నాడు. వాణ్ణి ఎవ్వరూ ఎదిరించలేక ఎక్కడెక్కడ ఉన్న అసురులో వచ్చి బహుమతులు ఇచ్చి సహచరులు అనుచరులు అయిపోయారు. క్రమంగా పేరు ప్రఖ్యాతి గల బాణుడికి గర్వం ముదిరి యుద్ధ కాంక్షతో ఇంటి నుంచి బయలుదేరి పురరక్షకుడికై ఉన్న శంకరుని వద్దకు వెళ్ళి విన్నవించాడు. త్రిపురాంతక 1000 చేతులు, అసాధారణమైన భుజబలం ప్రసాదించావు. యుద్ధం చేద్దామంటే ఎవడూ కనిపించడాయే. చేతుల తీరు దుర్భరమై ఉన్నది. దయచేసి యుద్ధానికి సిద్ధపడవలసిందిగా మనవి అన్నాడు. బాణాసురుని ప్రగల్భ వాక్కు విని పార్వతీదేవి, బాణా, కొంచెం ఓర్చుకో. నీ మయూర కేతనం కింద పడగా నీ కోరిక తీరే ఘోరరణం సంప్రాప్తమవుతుంది. వెళ్ళు అని అనగా బాణుడు వెనుతిరిగి వచ్చి తన మేడపై కూర్చుండి జెండా వైపు చూస్తూ ఎప్పుడు పడుతుందా అని జపం చేస్తూ కాలం గడుపుతున్నాడు. అలా ఉండగా ఒకనాడు మయూర ధ్వజం నేలకూలింది. చూసి బాణుడు సంతోషించాడు. అలా ఉండగా పార్వతీ సహితుడై పరమేశ్వరుడు సురాసుర కాంతలతో ఉద్యానవనంలో విహరిస్తున్న సమయం భానునందన ఉషాకుమారి తనకింకా తగిన పతి రాలేదని విచారిస్తూ ఉండగా చూసి గౌరీదేవి అన్నది, బాలా, వైశాఖ శుద్ధ ద్వాదశి నాటి రాత్రి కల్లో నిన్ను కలిసి అలరించిన వాడు నీ పతి అవుతాడని వరమిచ్చినట్లు అనగా ఉష ఆనందించింది. కాగా గౌరీదేవి చెప్పిన నాటి రాత్రి అపర మన్మధుడి యువకుడు కలిసి ఉషను ఆనందపరిచి అదృశ్యుడయ్యాడు. తెలివి వచ్చిన ఉష తన శరీర పరిస్థితిని చూసుకున్నది. నిజమే, ఆ తల్లి చెప్పినట్లు జరిగింది. కానీ నాకు నేటి రాత్రి కలలో కనిపించిన అలరించిన వాడే నా పతి కావాలి. ఈ పని ఎలా అవుతుంది అని విచారించి మంత్రి కుంభాండుని కూతురు చిత్రరేఖను రప్పించి జరిగింది చెప్పి నా కోరిక తీర్చు అంది. చిత్రరేఖ ఉషకి బహిప్రాణం. సఖీ, నేనుండగా విచారమెందుకు? 1 వారం గడువు కావాలి. ముల్లోకాల్లో ఉన్న ప్రసిద్ధులైన యువకులను చిత్రపటాల్లో నీకు చూపుతాను. వాటిలో నీ ప్రియుడు ఉంటాడు, చెప్పవచ్చు. తర్వాత వెళ్ళి వాణ్ణి తీసుకువచ్చి నీ వివాహం చేస్తాను అని వెళ్ళి అలాగే చిత్రపటాలు రాసి తెచ్చి ఉష ముందుంచుంది. ఉష ముందు స్వర్గం, తరువాత పాతాళం చిత్రపటాలను వివరాలను చూసి తిప్పివేసి మానవలోక యువకులను పరిశీలిస్తూ ద్వారక, అనిరుద్ధుడు అంతఃపురం సమాచారం తెలుసుకుని సిగ్గుతో చిరునవ్వుతో చిత్రలేఖ చూపించింది. చిత్రలేఖ నవ్వి, ఓ గడుసుదానవు, అదృష్టవంతురాలవు, తీసుకువస్తాను అని ఆ రాత్రి ఆకాశ మార్గాన ద్వారకకు వెళ్ళి అనిరుద్ధుని భవనం ప్రవేశించి నిద్రలో ఉన్న అతనిని అలాగే మాయాశక్తితో గాల్లో తీసుకువచ్చి ఉషకి అప్పగించింది. తర్వాత ఉష అనిరుద్ధులు అంతఃపురంలో ఆహార విహారాలతో ఆనందంగా ఉంటున్నారు. కొన్నాళ్ళు గడిచాయి. ఎలా తెలిసిందో బాణుడికి కన్యాంతఃపురంలో అన్యపురుషుడు ఎవడో ఉన్నాడని కోపగించి వీరభటులతో వచ్చాడు. అనిరుద్ధుడు ఖడ్గపాణి అయి విజృంభించి బాణుని వీరభటులను యమపురికి పంపించాడు. తర్వాత బాణుడే కలిసి నిస్తాస్త ప్రయోగంతో అలయించి నాగపాస బద్ధుణ్ణి చేసి కూతురితో సహా అనిరుద్ధుణ్ణి చెరలో ఉంచాడు. ఈ విధంగా గురువైన పరాశరుడు శిష్యుడైన మైత్రేయుడికి విష్ణు పురాణాన్ని వివరిస్తున్నాడు. ఓం నమో నారాయణాయ.